ఫ్రెండ్స్, సండే స్పెషల్ వంటకాలు. వేడి చికెన్ దమ్ బిర్యానీ, దాంట్లోకి స్పైసీ చికెన్ కర్రీ, చేసి పెరుగు రైతా. రైస్ 2 గ్లాసులు తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 గ్లాసులకి నార్మల్ రైస్ 1 గ్లాస్ తీసుకున్నాం. అలా అయితేనే బిర్యానీ బాగుంటుంది చాలా. ఇది 1 గ్లాస్ సరిపోతుంది. ఇవి మనం ఒక 20 మినిట్స్ అలా నానబెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిసి అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఏంటి ఇవాళ మన ఛానల్లో చికెన్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ సండే కదండి, అందరికీ హ్యాపీ ఈస్టర్. ఇవాళ పండుగ కనుక నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది సింపుల్గా ఈ రెసిపీ. ఒకసారి ఎలా చేసుకోవాలో మీరు కూడా చూడండి. ముందుగా నేనైతే 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. రైస్ ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. అది ఎలా చూపిస్తాను. నేను చికెన్ బిర్యానీ దేంట్లో చేస్తున్నానో ఆ డబ్రాలోనే కలిపేసుకుంటానండి. మళ్ళీ దీంట్లో కలిపేసుకోవటం ఎందుకని దాంట్లోనే మ్యారినేట్ చేస్తాను. ముందుగా ఒక 1/2 కేజీ పైన 700 గ్రామ్స్ చికెన్ ఉంటుంది. ఈ చికెన్ దీంట్లో వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందామండి. ఒక 1 స్పూన్ పసుపు, ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ ఇలా వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి ఫ్రై చేసి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. హోల్ గరం మసాలాస్ వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్స్ కారం నేను తక్కువ వేసుకుంటాను, మా పిల్లలు మంటని తినరు. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా వేసుకున్నాం. కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం, దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మొత్తం కలుపుతున్నాం. కలుపుకున్నాం కదండి, దీంట్లో కొంచెం పెరుగు వేసుకున్నాం. 1 కప్ వేసుకోండి మీకు మెజర్మెంట్స్. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకున్నాం. పెరుగు కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ కూడా దీంట్లోనే వేసి కలిపేసుకున్నాం. దీన్ని కూడా కలుపుకుందాం. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను కారం తక్కువ వేసానండి, మా పిల్లలు తినరు కదా, అందుకని అలా కనిపిస్తుంది. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక
గంట మ్యారినేట్ చేసుకున్నాం. టైం లేని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు. అలాగే దీంట్లో ఒక టమోటా కూడా వేసుకోండి, కలర్ఫుల్గా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక స్పూన్ ధనియాల పొడి అండి, అది నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా కలిపేస్తాను. ఇంకంతేనండి. బిర్యానీ మసాలా వేసాం కదా, గరం మసాలా అలాంటివి ఏం అవసరం లేదు, లేదంటే ఎక్కువ ఘాటు వస్తుంది అవన్నీ వేసి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఇందాక నానబెట్టుకున్న రైస్ని ఉడికించుకుందాం. ఇది రైస్ వేసేసి ఇప్పుడు దాంట్లోకి తగిన నీళ్ళు పోసుకుందాం. ఉడికే అన్ని నీళ్ళు పోసుకొని హోల్ గరం మసాలాస్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి రైస్కి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ గీ వేస్తున్నాం, అన్నం పొడి పొడిగా రావటానికి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 అవర్ మ్యారినేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం అండి. గ్యాస్ వెలిగించి ఇది ఉడుకుతూ ఉంటే తర్వాత ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా, ఆ రైస్ వేద్దాం, ఉడకనివ్వాలి. రైస్ కూడా ఉడుకుతుంది చూడండి. ఇది ఒక 70% ఉడికినాక అప్పుడు వేసుకుందాం. రైస్ కూడా ఉడుకుతుంది. చికెన్ ఉడుకుతుంది కదండి, చూద్దాం. అవునండి, చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్లో ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకుందాం. ఒక 80-70% ఉడికించుకుంటే చాలు. ఈ చికెన్ ఉడికించుకుందాం. పక్కన రైస్ కూడా బాయిల్ అవుతుంది, రైస్ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ ఉడికినాక రైస్ వేసుకుందాం. చికెన్ ఉడికిపోయింది కదండి, 70% చికెన్ ఉడికింది. కొంచెం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని, చికెన్ ఉడికిపోయింది, రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ మనం దాంట్లో వేసుకుందాం. చూడండి, రైస్ కూడా 70% ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ మనం లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా వేసుకుని వేసుకున్నాం కదండి లేయర్స్గా. ఇప్పుడు కొంచెం దీని మీద కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. మా పిల్లలు తిన్నారు, అందుకని నేను వేయట్లేదు. ఇప్పుడు కొంచెం లైట్గా బిర్యానీ మసాలా, ఫ్లేవర్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లైట్ బిర్యానీ. ఇప్పుడు ఫుడ్ కలర్, నేను ఎల్లో కలర్ తీసుకున్నాను, మీ ఇష్టం. అదే ఆరెంజ్ టైప్లో వస్తుంది అది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసాము.
ఉంచుకొని ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ మీద ఇప్పుడు మనం బిర్యానీ పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక 20 minutes ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తీసేస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి. దీని మీద ఏదైనా బరువు పెట్టుకుందాం. బరువు పెట్టుకుంటే ఆవిరిపోకుండా ఉంటుంది. సరే 20 minutes తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూద్దాం ఫ్రెండ్స్, 20 minutes అయింది కదా, ఎలా ఉడికిందో చూద్దాం. చూసారా ఎంత పొడి పొడిగా ఉడికిందో. చూసారా ముక్క కూడా బాగా ఉడికింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఓకే, బాయ్.